ప్రభు పక్షాన చేరవచ్చిన ప్రతి సంఘానికి మన రక్షకుడైన యేసే నామములో మరొక మారు వందనాలు. వందనాలమ్మా, వందనాలు. పెద్దగా చెప్పారు, మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వారం ఎందుకో తమ్ముడు నువ్వే తీసుకున్నా అని చెప్పాడు. ఉదయం 4:30కి మెసేజ్ చేశాడు, తెల్లారుజామున 4:30కి మెసేజ్ చేశాడు, అన్న ఈ వారం నువ్వు తీసుకున్నా అని చెప్పేసి. సో యాక్చువల్గా తమ్ముడు చెప్పాలి, కానీ అది మన కారణాల వల్ల చెప్పలేదు. ఏదైనప్పటికీ దేవుని వాక్యాన్ని మనము ఈ సమయంలో కొద్ది నిమిషాల సేపు ధ్యానిద్దాం. వాక్యాన్ని వినబోయే ముందుగా వినేవారు 3 రకాలు ఉంటారంట. వాక్యం వినేవాళ్ళు 3 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు? 3 రకాలు. సో హ్యాబిటల్ లిజనర్స్ అంటారు, అలవాటు శ్రోతలు. వస్తారు, కూర్చుంటారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పేదాంతో మనకి అవసరమే లేదు. మన పాటికి మనం ఉంటాం, చెప్తానే ఉంటారు, వింటానే ఉంటారు, అయిపోద్ది, వెళ్ళిపోతారు. ఏం విన్నామంటే ఏం తెలీదు. వాళ్ళు ఎవరు? అలవాటు శ్రోతలు అంట. ఎవరండి? అలవాటు శ్రోతలు. బహుశా ఇంకో లిజనర్స్ ఉంటారు, వీళ్ళు హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్. అంటే వీళ్ళు తరబిరుసు శ్రోతలు అనమాట. వాళ్ళు చెప్తున్నారు అనుకో, వాళ్ళు చెప్పేది ఏంది, అతను నిలబడేది ఏంది, ఇతను నిలబడేది ఏంది, అసలు అది చెప్పడం ఏంది, ఇలాగా వాళ్ళ తలబిరుసుగా ప్రవర్తిస్తారు. ఇలాంటి శ్రోతలు కూడా, ఇలాంటి వినేవాళ్ళు కూడా దేవుని సంఘంలో ఉంటారంట. మళ్ళీ ఇంకో శ్రోతలు ఉంటారు, వీళ్ళు జడ్జ్ లిజనర్స్. అనగా ఒక వాక్యం చెప్పామనుకోండి, ఆయన అటు చెప్పకూడదే, ఎట్టయితే బాగుండేదే, లేకపోతే అది లేదే, అది చెప్పాడే అనగా ఆయన బిల్ల చెప్పాడు, ఈయన బిల్ల చెప్పలేదు, ఆయన తిట్టాడు, ఈయన తిట్టలేదు, ఆమె తిట్టింది, ఈమె మంచి చెప్పింది. ఇలాగా బహుశా చెప్పిన వాక్యానికి బహుశా ఏం చేస్తున్నారు, వాళ్ళు మార్కులు వేస్తున్నారు, జడ్జి చేస్తున్నారు. ఇలాగా జడ్జి లిజనర్స్ ఉంటారు కొంతమంది చర్చెస్లో. అంత మాత్రమే కాకుండా 4వ రకం ఉన్నారండి, వాళ్ళు గుడ్ లిజనర్స్. వాళ్ళు మంచి శ్రోతలు. ఏదైతే చెప్పారో దాన్ని ఆలకించి అంగీకరించి తమ హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. సో మీరందరూ అలాంటి వారే అని చెప్పేసి అనుకుంటాం. ఒకసారి 80 సంవత్సరాల ఒక ముసలైన చనిపోయాడంట. వాళ్ళ భార్య 78 సంవత్సరాల భార్య అండి. ఉదయం నుంచి సాయంత్రానికి ఏడుస్తూనే ఉందంట. అయ్యో నా భర్త చనిపోయాడు, అయ్యో నా భర్త చనిపోయాడు అని చెప్పి భయంకరంగా ఏడుస్తుందంట. వాళ్ళు తీసుకొచ్చి పెట్టిలో పెట్టబోదు, వద్దు వద్దు అని చెప్పి అడ్డుపడుతుందంట. సరే ఏదో 78 సంవత్సరాలు కాపురం చేసింది కదా అని చెప్పేసి, ఏదో ఇంత ప్రేమ ఉంటుందిలే అని చెప్పేసి ఆమెని సాయంత్రం దాకా చూశారు. సాయంత్రం కూడా ఇంకా నేను వదిలిపెట్టను అని చెప్పేసి అంటుందంట. ఆమెను పిలిచి, ఏంది అసలు నీ బాధ ఏంది, ఇన్ని సంవత్సరాలు బతికారు కదా, ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు కదా, ఆయన పాటికి ఆయన పోయాడు, నీ పాటికి నువ్వు ఉండొచ్చు కదా, నువ్వు కూడా ఇన్ని సంవత్సరాలు బతుకుతావు అని అంటే ఆ కంటినీళ్ళు దుడుచుకొని బహుశా ఆమె ఒక మాట చెప్పిందంట, అయ్యా ఇంతకాలం మేమిద్దరు నిద్రపోయేటప్పుడు ఆయన గురక పెడితే కానీ నాకు నిద్ర రాదయ్యా, రేపు నుంచి గురక పెట్టే వాళ్ళు ఊరు లేరు, నేను నిద్రపోవడానికి ఎట్లాగా అని చెప్పి అన్నదంట. సో ఆమె గురక అనేది అలవాటైపోయింది. సో కొంతమంది దేవుని వాక్యం కూడా అలవాటైపోతుందండి. అలాగా కాకుండా ఇందాక నిస్సి పాట పాడుతున్నప్పుడు, ఇందాక ఏం పాట, నీ రక్తమే పాడుతున్నప్పుడు అందరికంటే ముందు ఎత్తుకుందూరు నిస్సి ఎత్తుకుంది. నిస్సికి ఎట్లా తెలుసు? అమ్మాయి చిన్నప్పటి నుంచి ఉంటుంది, చిన్నపిల్లప్పటి నుంచి ఆ పాట ఉంటుంది కాబట్టి ఆ పాట అమ్మాయికి ఎవరు నేర్పారు, కానీ అమ్మాయికి వచ్చింది కనుక అలవాటు సోదరులుగా మనం ఉండకుండా, తలబిరుసు సోదరులుగా మనం ఉండకుండా, జడ్జి సోదరులుగా మనం ఉండకుండా ఒక మంచి శ్రోతలుగా ఉండి దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. చూద్దాం, గలతీ రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచ్చిన భాగాన్ని మన ధ్యానాంశంతో మొదటగా మనము చదువుకున్నాం. ద పేజ్ నెంబర్ 171 ఇన్ ద న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధన గ్రంథములో 171వ పేజీ నెంబర్ చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము, ఒకరినొకరు వివాదమునము రేపకయు, ఒకరికొకరము అసూయ పడకయు, వృద్ధాగా అసూయ పడకయు ఉందుము అని అంటున్నాడు. మళ్ళీ ఇంకొక మాట చదువుకున్నాం,
లూకా రాసిన సువర్తమానము 13వ అధ్యాయము 1-9 వరకు వచ్చిన భాగాలు నేను చదువుతాను, ఆలకించండి. మళ్ళీ సోదరు చదివి నేను చదువుతాను, టైము ఎలాబరేట్ అవుతుంది కనుక నేను చదువుతాను, ఆలకించండి. లూకా రాసినటువంటి సువర్తమానము 13వ అధ్యాయము 1-9 వచ్చిన భాగాలు ఇక్కడ చదువుతున్న, ఆలకించండి. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లలెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారిని మీతో చెప్పుచున్నారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ఇప్పుడు నేను మీతో ధ్యానించాలి, లేకపోతే చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే మారు మనస్సు అనే విషయం గురించి మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి మాట. విశ్వాస జీవితంలో ఈ మాటకు చాలా విలువ ఉన్నది. దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్న భాగం యొక్క నేపథ్యం, లేకపోతే వెనక ఏం జరిగితే ఈ మాటలు పలకబడ్డాయో మీకు నేను చెప్తానండి. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్న సమయంలో ఆయన యొక్క యథార్థతను, ఆయన యొక్క నీతిని, లేకపోతే ఆ యొక్క న్యాయాన్ని పరిశీలించాలని, పరిశోధించాలని చాలామంది ఆయన గురించి ఆయనకు అనేకమైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారండి. అయితే ఆ సమయంలో పిలాతు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆ పిలాతు ఆ ఆలోచన ఏంటంటే, బహుశా ఈ యొక్క గలిలీలోని దేవాలయపు సొమ్మును తీసుకువచ్చి రోమా ప్రభుత్వానికి అప్పగించాలి, వారు ప్రభుత్వం బహుశా మంచి పేరు పొందాలి అని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి ఆ యొక్క చర్చి, మన భాష చర్చిలో ఉన్న సొమ్మును తీసుకువెళ్ళి ఆ రోమా ప్రభుత్వానికి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంటాడు. దాన్ని గ్రహించినటువంటి ఈ గలిలీలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారంటే, కొంతమంది అందరూ వచ్చారండి. అందరూ వచ్చారు. అంతకుముందు సచివాలయం కోసం అందరూ కత్తులు తీసుకుని వెళ్ళారు కదా, అట్లాగే బహుశా వచ్చారు. తీసుకోవటానికి లేదు, ఉండటానికి లేదు అని చెప్పేసి విశ్వాసులైన వారు వచ్చారండి. విశ్వాసులైన వారు వస్తే రోమా సైనికులు ఏం చేస్తారంటే, ఒక దొంగచాటుగా కత్తులు తీసుకువచ్చి కొంతమంది నరికేస్తారు. నరిస్తే రక్తము అక్కడ మొత్తం అయితే ఆ రక్తము బహుశా అక్కడ దేవాలయంలో ఉన్న బలిలో బహుశా కలిపేసేసి ఆ రక్తమే ఈ రక్తం అని చెప్పేసి ఆ కేసుని అంతటితో సమసిపోయేటట్లు చేస్తారు రోమా ప్రభుత్వ సైనికులు. అయితే ఆ విషయాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తారు. అయ్యా, ఇట్లాగా చేశారు కదా, ఇది న్యాయమా, ఇలాగ చేయొచ్చా అని చెప్పేసేసి గలిలీయుల కంటే వీళ్ళు పాపులు కదా అన్నట్టుగా యేసుక్రీస్తు వారి ముందుకి ఈ కేసును తీసుకువస్తారు, ఈ ప్రశ్న తీసుకువస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని వీళ్ళు తికమగబెట్టాలన్నటువంటి, బహుశా అట్లా చేయకూడదు అని అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రకటించేది ఏంటి అని చెప్పి యేసుక్రీస్తు మీదకి వస్తారు. అలాగ చేయొచ్చు అంటే నేను నమ్ముకున్నందుకు, దేవుని నమ్ముకున్నందుకు అట్లాగా జరగటం మంచిదేనని చెప్పి వీళ్ళ మీదకి వస్తారు. బహుశా అది గ్రహించినటువంటి యేసుక్రీస్తు వారికి సమాధానం మరొక విధంగా చెప్పిన తర్వాత చివరిగా ఒక మాట చెప్తారు, మీరు మారు మనస్సు పొందండి అని చెప్తారు. ఇది ఈ యొక్క నేపథ్యం. ఆ తర్వాత భాగాల్లో కూడా ఒక గోపురం పడి చచ్చిపోతారు కొంతమంది. ఆ గోపురం చచ్చిపోయినప్పుడు ఆ విషయం యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకు, అయ్యా, దేవాలయం గోపురం పడి చచ్చిపోతున్నారు వాళ్ళు, బస్సు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పాపల ఎందుకు చచ్చిపోయారని చెప్పి యేసుక్రీస్తు వారి తీసుకొచ్చినప్పుడు ఆయన సమాధానం ఏదో కూడా చెప్పేసేసి అక్కడ ఉంది, ఆ చెప్పేసి చివరికి చెప్తారు, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు అలాగుననే నశిస్తారు అని చెప్పేసి చెప్తారండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ విషయం అంటే మారు మనస్సును గురించినటువంటి అవగాహన, లేదా మారుగు మనసులను గురించినటువంటి స్పందన ఇక్కడ దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నాడు. మారు మనసును గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దామండి. బహుశా మొదటగా మారు మనసు పొందిన వారు ఎలాగా ఉంటారు,
మీరందరూ చెప్పారంటే కండి మారు మనసు పొందారా అన్నారు. మేము ఎందుకు పొందలేమండి, మేము 30 సంవత్సరాలు అయింది, మేము 20 సంవత్సరాలు అయింది, మేము నిన్నగాక మనం పొందామండి. కావ్య జరిగింది అనుకోండి, నేను ఇప్పటికి 5 నెలలు అవుతుందండి అని చెప్పద్ది, ఎందుకంటే కావ్య 5 నెలలు అయింది కాబట్టి. సో ఇక్కడ కొంతమంది అనపూర్ణక్కనడిగా అనుకోండి, నేను 40 సంవత్సరాల క్రితం మీ బావు దగ్గర తీసుకున్నానని చెప్పేది. ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవధి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటుంది. మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అయితే ఈ మారు మనసు పొందిన వారు ఎలాగా ఉంటారు అని దేవుడు వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. ఆ కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 19వ భాగంలో ఒక చక్కని మాట, అక్కడ మారు మనసును గురించినటువంటి ప్రస్తావన అక్కడ భక్తులు తీసుకువస్తూ మారు మనసును పొందిన వారు ఎలాగా ఉంటారు అది చూద్దామండి. 55వ దావీదు కీర్తన. మారు మనస్సు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చిన. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును. ప్రభునందు ప్రియమైన వలరా, నువ్వు మారు మనసు పొందావన్న దానికి ప్రధానమైన గుర్తు, ప్రధానమైన సంజ్ఞ ఏంటంటే నీలో దేవుని భయము ఉండాలి. నీవు దేవుడు వాక్యానికి భయపడాలి, నీవు దేవుని సన్నిధికి భయపడాలి, నీవు దేవుని క్రమానికి భయపడాలి. అది నిజమైన మారు మనసు యొక్క ప్రధానమైన గుర్తండి. నువ్వు పాటలు పాడచ్చు, చర్చికి రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కుటుంబ ప్రార్థనలు పెట్టచ్చు, కుటుంబ ప్రార్థన రావచ్చు. అయితే నువ్వు దేవుడి భయం లేకపోతే, నీకు దేవుని భయం లేకపోతే అతని యొక్క మారు మనసు నిజమైన మారు మనసు కాదండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, నేటి క్రైస్తవ సంఘాలలో, నేటి క్రైస్తవ సమాజములో, నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కనుమరుగవుతున్నటువంటి, కనిపించినటువంటి ఒక సుగుణం లేకపోతే ఒక ఆభరణం అనుకోవచ్చు, దేవుని భయం అనేది కనిపించటం లేదండి. అన్నీ కనిపిస్తున్నాయి, కార్యక్రమాలు కనిపిస్తున్నాయి, అలవాటుగా వస్తున్నారు, వాడుకగా వస్తున్నారు, వేడుకలు చేసుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు, అన్ని వాక్యం వింటున్నారు, అలవాటుగా వాక్యం వింటున్నారు, అలవాటుగా ప్రార్థన చేస్తున్నారు, అలవాటుగా కానుకలు ఇస్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత యథావిధిగా తన బ్రతుకులో తాను ముందుకు కొనసాగుతున్నారు. వారిలో దేవుని భయము కనిపించటం లేదు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, మారు మనసు పొందావు, అయితే నీలో దేవుని భయం ఉన్నదా? దేవుని వాక్యానికి భయం ఉంటుందా? ఇక్కడి నుంచి 2 గంటలకు ఆదివారం రోజు వెళుతున్నావు, మళ్ళీ 11 గంటలకు దేవుడు పాదస్థానికి ఆదివారం వస్తున్నావు. ఈ వారములో నువ్వు ఎన్ని గంటలు దేవుడితో గడిపావు? ఎన్ని గంటలు దేవుడికి భయపడి నువ్వు జీవించావు? దేవుడికి భయపడి నీ కార్యాల ముందు కొనసాగావు అనేది నీ మారు మనసును గుర్తు చేస్తుందండి. ఇంకొక మాట చూస్తాను, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35వ భాగంలో మారు మనసును గురించినటువంటి మరొక మాట తెలియజేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ భాగం, 35వ భాగం నేను చదువుతున్నాను, చదవండి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తలంచక నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. అనగా మొదటగా దేవునికి భయపడాలి, దేవునికి రెండవది చెడు నడతలను విడవాలండి. మారు మనసు పొందిన వ్యక్తి ఎలాగా గుర్తించంటే, ప్రభుందు ఆ యొక్క పదవిలోనే కలుస్తున్నాం. చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. నీ పద్ధతిని మార్చుకోవాలి, నీ ప్రవర్తనను మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి. అంత మాత్రమే కాదు, చెడు నడతలను విడిచిన వారిగా ఉండాలి. దేవుని భయం, మానవుల వైఖరి, ఇవి రెండు మీ మారు మనసు గుర్తులుగా ఉండగా, తిరుగులేని గుర్తులుగా ఉండగా, ఈ యొక్క పదాలు నీ హృదయంలో ఆలోచించి, నేను నిజంగా మారు మనసు పొందానా? ప్రియమైన సోదరులారా, నేను నిజంగా మారు మనసు పొందినటువంటి యోగ్యునేనా? నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రక్కన పెట్టు. అందుమాట ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, ప్రక్కన పెట్టు. పాటలు పాడుతున్నాను, ప్రక్కన పెట్టు. అది మాత్రమే కాదు, ఇంకా ఏదో చేస్తుంది దేవుడి కోసం, అన్ని ప్రక్కన పెట్టు. అయితే నా మారు మనసు, నిజమైన మారు మనసు అన్నది నువ్వు దేవుడికి భయపడే దాని మీద ఆధారపడి ఉంటుందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మొదటిది నీ యొక్క మారు మనసు పొందటానికి గుర్తు చెప్పాడు. రెండవది, మారు మనసు ఎన్ని రకాలు, ఇది కూడా అవసరం. మారు మనసు ఎన్ని రకాలంటే మీకు సందేహం కలుగు, మారు మనసు ఎన్ని రకాలు ఏంది?
అని అర్థం కావచ్చు. బహుశా ఇక 2 మారు మనసుల గురించి దైవ గ్రంథం చెప్తుంది. ఒకటి అవిశ్వాసుల మారు మనసు, రెండవది విశ్వాసుల మారు మనస్సు. అవిశ్వాసులకే కాదు మారు మనసు కావాల్సింది, బయట వారికే కాదు మారు మనసు కావాల్సింది, కానీ విశ్వాసులైన ఇక్కడ కూర్చున్న మనందరికీ కావాలి అనుదినము మారు మనసు. యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఆ 4 సువార్తల్లో ప్రకటించిన మారు మనసు అవిశ్వాసుల కొరకు ప్రకటించారు. అయ్యా, యేసుక్రీస్తు వారు మీకోసమే వచ్చాడు, అంత మీ పాపాల భారం ఆయన మీద మోపబడింది, కల్వరి శిలువలోనే యాగమైపోయాడు, అంత మాత్రమే కాదు మీకోసం నలిగిపోయాడు, రక్తమంతా ధారలుగా కాల్చాడు, ఆయన రక్తంలో మీకు పాప క్షమాపణ ఉంది. ఎవరైతే ఆ శిలువ మార్గంలోకి వస్తారో, ఎవరైతే ఆ శిలువ దగ్గరికి చేరతారో, ఎవరైతే ఆ శిలువ దగ్గరకు వచ్చి తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకుంటారో వారికి రక్షణ భాగ్యం, పరలోక భాగ్యం ఉంటుంది. ఇది అవిశ్వాసులకు సువార్త. ఈ యొక్క సువార్త అవిశ్వాసులను మారుస్తుంది. అయితే ప్రభునందు క్రొత్త నిబంధన చివరి గ్రంథం అయినటువంటి ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయంలో కూడా ఆయన ప్రకటించినటువంటి మారు మనసు సంఘాలకు మారు మనసు అండి, అనగా విశ్వాసులకు మారు మనసు. 7 సంఘాల గురించి ఆయన ప్రస్తావిస్తూ 5 సంఘాలలో అయ్యా మీలో మారు మనసు లేదు, మీరు నిజముగా మారు మనసు పొందలేదు, మీరు విశ్వాసులే, ప్రార్థనాపరులే, సంఘస్థులే, సంఘ క్రమాన్ని పాటించేవారే, మీరు గొప్పగా చర్చిలు కట్టించిన వారే, అయితే మీ యొక్క నిజమైనటువంటి మారు మనసు లేరు, మీ విశ్వాసము మారు మనసు దిశగా వెళ్ళటం లేదని ఆ ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, విశ్వాసులైన అవిశ్వాసులైన మారు మనస్సు కాలం, మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. అవిశ్వాసులైతే పాపములకు పశ్చాత్తాపడి పాపలు విడిచిపెట్టి ప్రభువుకి తిరపాలి, అది నిజమైన మారు మనస్సు. విశ్వాసులైతే తన జీవితములో ఉన్నటువంటి లోకాన్ని విడిచి, శరీరేచ్ఛల్ని విడిచి, శరీరాశల్ని విడిచి ప్రభువు కోసం సాగాలి, ప్రభువు కోసం బ్రతకాలి. అది నిజమైనటువంటి విశ్వాసుల యొక్క మారు మనస్సు. ఇక్కడ కూర్చున్న మనందరిలో ఇలాంటి మారు మనస్సు కావాలి. ప్రభువునందు ప్రియమైన సోదరులారా, ప్రతిరోజు మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలండి. ఈ భూలోకములో ఉండగా ప్రతిరోజు విశ్వాసం ఏం చేయాలంటే మారు మనసు పొందుతూనే ఉండాలి. మన విశ్వాసాన్ని సరిచేసుకుంటూనే ఉండాలి, మన మాటలు సరిచేసుకుంటూనే ఉండాలి, మనకు దేవుడి మీద ఉన్న భయాన్ని ప్రతిదినము సరిచేసుకుంటూనే ఉండాలని దేవుడి మాటలు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాయి. అందుకు అప్పేస్తున్న పౌలు పత్రికలు రాస్తూ ఇలాగ అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడంట, నూతన పరచబడుతున్నాడు. నేను పెద్ద అనగా దాని అర్థం ఏంటంటే ఈ బాహ్య పురుషుడు అయినటువంటి ఈ శరీరం, సోదరులైతే ఈ శరీరం కృషించిపోతుందండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కృషించిపోతుంది. కానీ నా ఆంతర్య పురుషుడు ఉన్నాడు చూసారా, నేను దేవుడి కోసం ఎలాగా బ్రతకాలని తీర్మానించుకున్నప్పుడు బహుశా ఈ పై వ్యక్తిని కాదు కానీ లోపల నాకు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి అనుదినము దేవుని కోసం నూతన పరచబడాలి. ప్రియమైన సోదరులారా, నూతన పరచబడుతున్నావా నువ్వు? అనుదినము నూతన పరచబడుతున్నావా? అందుకే ఫిలిప్పీయులకు రాస్తూ కూడా చక్కని మాట అంటున్నాడు, నేను ఇప్పటికీ సాధించాను అనుకోవటం లేదు, ఇంకా ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కోసం నేను గురి ఎద్దుకు పరిగెత్తుచున్నాను అన్నాడు. నేను పరిగెత్తాను, నేను కనుగొన్నాను అనటం లేదు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, పరిగెత్తుచున్నాను అన్నాడు. ఆ ముందు భాగాల్లో నేను అనుదినము నూతన పరచబడ్డానంటం లేదు, కానీ పరచబడుచున్నాను అని అంటాడు అపోస్తలుడైన పౌలు. అనగా ఇంకా కాలేదయ్యా, ఇంకా నేను దేవుడి కోసం సాగుతున్నాను అని అంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ఒకసారి బాప్తిసం తీసుకుంటే అయిపోలేదండి, ఒకసారి నీ పాపాలు ఒప్పుకుంటే అయిపోలేదండి, ఒకసారి నేను దేవుడిని నమ్ముకున్నానని బాప్తిసం తీసుకుంటే నువ్వు మారు మనసు పొందినట్టు కాదు, కానీ అనుదినము మారు మనసు పొందాలి. ప్రియమైన వాళ్ళరా, మొదటగా బహుశా మారు మనసు పొందిన వారిలో ఉండే గుర్తులు చెప్పాను, రెండవదిగా మారు మనసులో రకాలు చెప్పాను, మూడవది మారు మనసు ఎందుకు ప్రాముఖ్యమనేది అది కూడా గ్రహించుదాం. ప్రకటన గ్రంథం చూద్దామండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది, చదవండి. 16వ అధ్యాయము 9వ వచన భాగం కాగా, మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి అధికారము గల దేవుని నామమును దూషించారు, కానీ ఆయన మహిమపరచున్నట్లు
వారు మారు మనస్సు పొందిన వారు కాదు. ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనస్సు పొందిన వారు కాదు. అనగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన మారు మనసులో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన సోదరులారా, నీ మారు మనసు దేవునికి మహిమ తీసుకురావాలి. నీ మారు మనసు బహుశా ఆ మారు మనసు పొందకుండా నువ్వు దేవుడిని మహిమపరుస్తున్నానంటే, దేవుడిని ఆరాధిస్తున్నానంటే అది అసాధ్యమండి. నువ్వు ఏమేమో దేవుడి కోసం ఎన్ని పనులు చేసినా కూడా నీ యొక్క పనులు దేవుణ్ణి మహిమపరచవు. ఎందుని బట్టి? నీలో నిజమైన మారు మనస్సు లేదండి. నువ్వు రూపాంతరపరచబడటం లేదు, దేవుడికి అది సమీపముగా జరగటం లేదు, లోకానికి వేరే బ్రతకటం లేదు, దేవుడు భయం నీలో లేదు. కనుక నీ మారు మనస్సు నిజమైన మారు మనస్సు కాదు. ఫలితంగా నువ్వు దేవునికి ఏం చేయటం లేదు? మహిమ తీసుకురావటం లేదు. ప్రియమైన సోదరులారా, నువ్వు దేవుడి కోసం చేసాయన్నీ మారు మనసు లేకుండా చేయొచ్చు, మారు మనసు పొందిన వారు కూడా చేయొచ్చు. ప్రియమైన సోదరులారా, కొంతమంది బహుశా దేవుడి కోసం ఏదేదో చేస్తావు, కానీ అది మారు మనసు లేని వారు కూడా చేస్తారు. దేవుడి కోసం బయట వారు కూడా కానుకలు ఇస్తారు. మన చర్చికి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సండే క్రిస్మస్ వస్తే బస్ కొంతమంది అసలు మారు మనసు లేని వారు కూడా, అయ్యా ఇదిగో కానుక, లేకపోతే ఇదిగోమ్మ కానుక, లేదా నేను ఇది ఇస్తాను అని మారు మనసు లేని వారు కూడా చాలామంది ఇస్తారు. కొంతమంది బయటకు పోతే బహుశా పాటలు పాడినాం అనుకోండి, అయ్యా ఒక్క పాట పాడన్నాం అనుకోండి, అబ్బా ఎంత స్వరంతో పాడతారు, వారు మారు మనసు లేదు. ప్రేమిన వాళ్ళరా, అది మాత్రమే కాదు, ఎవరు మారు మనసులో బైబిల్ ఇచ్చామనుకోండి, వారు అనుదినమో బైబిల్ చదువుతారు కొంతమంది, అయినా కూడా బైబిల్. అనగా నీ మారు మనసు సమ్మతం లేకుండా నువ్వు దేవుడిలో కొనసాగవచ్చు, అయితే అది దేవునికి మహిమ తీసుకురాదండి. దేవునికి మహిమ తీసుకురాదు. యు కాంట్ గ్లోరిఫై గాడ్ వితౌట్ రిపెంట్ అని చెప్పుకోవచ్చు. నువ్వు బహుశా దేవుణ్ణి మహిమపరచడం అసాధ్యం ఎప్పుడు? దేవుళ్ళు యొక్క మారు మనసు నీలో లేకుండా. అందుకే రెండవది కూడా చూసాం, దేవుణ్ణి మహిమపరచకుండా మన మారు మనసు ఉంటే అది వ్యర్థం. లూకాసు వర్తమానము 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఇంకొక మాట ఉంది. 15వ అధ్యాయము 7వ వచన భాగంలో అది చూద్దాం. 15వ అధ్యాయము 7వ వచన భాగం. అటువలనే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అనగా మారు మనసు పొందకుండా నువ్వు పరలోకాన్ని, దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టలేవు. యు కాంట్ ప్లీజ్ గాడ్ వితౌట్ రిపెంట్ అని తెలియజేస్తున్నాడండి. అనగా నువ్వు మారు మనసు పొందకుండా నీ ప్రభువును సంతోషపరచడం అసాధ్యం అండి. మనం ప్రభువును సంతోషపరచకపోతే ఈ విశ్వాసం వ్యర్థమే, ఈ భక్తి వ్యర్థమే, ఈ మందిరం వ్యర్థమే, నీ విశ్వాసం సమస్తం వ్యర్థమే. లోకముతో కలిసి బతకవచ్చు, కానీ నువ్వు దేవుడిలో రక్షించబడింది, మారు మనసు పొందింది, ఆయన కోసం భక్తి చేస్తుంది, నువ్వు నమ్ముకున్న ప్రభువును సంతోష పెట్టడానికి. ప్రేమైన సోదరులారా, నీ మారు మనసు దేవుని సంతోష పెడుతుందా, దొక్క పెడుతుందా? నీ మారు మనసు దేవుని మహిమపరుస్తుందా, అవమానపరుస్తుందా? దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ఒక మంచి వైలిన్ అంటే ఇట్లా తంబురు ఉంటుంది కదా, ఆ తంబుర బహుశా నేర్చుకున్న చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ బహుశా ఒక కచేరీ ఏర్పాటు చేశాడంట. అద్భుతమైన ప్లేయరు, చాలా చక్కగా బహుశా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తి ఒక కచేరీ ఏర్పాటు చేశాడు. కొన్ని వేల మంది టికెట్లు తీసుకున్నారు. ఒక్కొక్కరు వేలు పెట్టి ఆ యొక్క టికెట్లు తీసుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆ వ్యక్తి స్టేజ్ మీద ఉన్నాడు. స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి వేలిని వాయిస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న యవ్వనస్తులు కొన్ని వేల మంది బహుశా రంకులేస్తున్నారు. అబ్బా ఏం టాలెంట్ అండి అని చెప్పేసి బహుశా ఆ యొక్క గ్రౌండ్లో ప్లేస్ చాలకంట బయట చెట్ల మీద ఎక్కి బహుశా చూస్తున్నారంట. అంత గొప్పగా వామిస్తున్నారండి. కానీ దూరాన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అసహనంగా ఉన్నట్లు కనిపించాడు. ఆయన ముఖంలో సంతోషం లేదు, ఆయన యొక్క ఒంట్లో ఉద్యమం లేదు. బహుశా అసహనంగా కూర్చొని ఉన్నాడు. బహుశా ఆ వైలిన్ వాయించాడు. కొంచెం తల్లి తర్వాత సడన్గా ఆ వైలిన్ మొత్తం ఆఫ్ చేసేసి సర్దుతున్నాడండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, అయ్యో ఏం సర్దుతున్నావు, ఇంతమంది బహుశా నువ్వు వాయించడం కోసం, నువ్వు పాడటం కోసం ఉంటే బహుశా నువ్వేంటి ఇలాగ వెళ్తున్నావు అని చెప్పన్నప్పుడు, బహుశా నేను బాగా ప్లే చేయటం లేదు అయ్యా అని అన్నాడు. ఒరే పిచ్చోడా, నువ్వు బాగా ప్లే చేయటం లేదు, బహుశా నిన్ను వేల మంది ఇక్కడ ఉర్రూతలోగుతున్నారు, యవనస్తులు చూడు ఎగిరి గంతేస్తున్నాడు, నువ్వు చాలా
చాలా బాగా ప్లే చేస్తున్నా అంటే, కాదు నేను బాగు చేయటం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ ఎదురుగా కూర్చున్న ముసలాయన నా యొక్క వైలిన్కి బహుశా సంతోషించడం లేదు, అసహనంగా ఉన్నాడు, ఆయనకు సంతోషం తీసుకురావటం లేదు. నా వైలిన్ నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు బహుశా ఇంతమంది సంతోషపడుతుంటే ఆ వ్యక్తి ఆ ముసలాయన సంతోషపడితే ఏం కాదులే, ఏమవుతుంది అని అన్నప్పుడు, కాదు బహుశా ఆ ముసలాయన కాదు, కానీ నాకు వైలిన్ నేర్పించినటువంటి నా గురువు, ఆ వైలిన్ నేర్పించినటువంటి, నేను ఎలాగా ప్లే చేయాలో, ఎలాగా పాడాలో, ఎలాగా ఉండాలో బహుశా నాకు వైలిన్ నేర్పించినటువంటి ఆ గురువుకి నేను ప్లే చేయటం బహుశా నచ్చలేదు. నేను ప్లే చేయటంలో ఆయన బహుశా ఆధిక్యత బహుశా బాగా ప్లే చేయటం లేదని చెప్పి ఆయనకు అనిపిస్తుంది కనుక, బహుశా మీ అందరికీ నచ్చినా కూడా నాకు నేర్పించిన ఆయనకు నచ్చలేదు కనుక నేను ప్లే చేయని చెప్పి ఆ వైలిన్ సర్దుకొని వెళ్ళిపోయాడంట. ఇది ఎందుకు చెప్పానంటే, పరలోకమందున్న ఈ లోకానికి మొత్తానికి నీ మారు మనసు నచ్చవచ్చు, నీ భక్తి నచ్చవచ్చు, అది మాత్రమే కాదు బహుశా నీ విధానం నచ్చవచ్చు, నీ పద్ధతులు నచ్చవచ్చు, కానీ నిన్ను రక్షించిన ఆయన ప్రియ ప్రభు అండి. ఆ ప్రభువుకు నీ భక్తి నచ్చాలి, ఆ ప్రభువుకు నీ మారు మనసు నచ్చాలి, ఆ ప్రభు నిన్ను బట్టి సంతోషపడాలి, ఆ ప్రభు నిన్ను బట్టి మహిమపరచబడాలి. అది దేవుడు కోరుతుంది. ప్రేమైన సోదరులారా, మన మారు మనసు అలాగా ఉన్నదా? దేవుణ్ణి మహింపరిచేదిగా ఉన్నదా? దేవుని సంతోషపరిచే. మూడవది, 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా చూసుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచన భాగంలో మరొక మాట చదవండి. 7వ అధ్యాయము 9వ వచన భాగం. ఇప్పుడు సంతోషిస్తున్నాను అనగా, నీ మారు మనసు నిజమైన మారు మనసుకోకపోతే నువ్వు వెళ్ళేటువంటి చర్చి దైవజన్ని కూడా నువ్వు సంతోషపెట్టలేవు. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రికను రాశారు, అనగా ఉత్తరాన్ని రాశాడు. ఎందుకంటే వారిని ఉద్దేశించి రాస్తున్నారు. వారు జారిపోయిన వారుగా ఉన్నారు, విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. వారు మారు మనసు బహుశా చక్కగా లేదండి, సరిగా లేదండి, వారి భక్తి సరిగా లేదు, వారి విధానం సరిగా లేదు. అయితే ఆ సంఘాన్ని ఉద్దేశించి బహుశా ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఆ మొదటి ఉత్తరం రాశాడు. అయితే 2వ ఉత్తరం రాసేసరికి ఆ ఉత్తరం చూసుకొని ఆ సంఘం భయంకరంగా ఏడ్చిందంట. భయంకరంగా, అయ్యో నేను ఇట్లాగా ఉన్నానా, బహుశా నా పద్ధతులు ఇలాగ ఉన్నాయా, నేను భక్తి చేస్తున్నాను అనుకున్నాను కానీ నా భక్తి ఇలాగా ఉన్నదా అని చెప్పేసి ఆ సంఘస్థులు మొత్తం ఏడ్చారు. అయితే ఆ 2వ పత్రిక రాసేసరికి అదే అంటున్నాడు, నేను మిమ్మల్ని బహుశా దుఃఖపెట్టానని నేను సంతోషపట్టలేదు, కానీ మీ దుఃఖం వెనక మారు మనసు ఉన్నదని నేను సంతోషపడుతున్నాను అని అన్నాడండి అపోస్తలుడైన పౌలు. అనగా నీ యొక్క మారు మనస్సు నువ్వు నీ దైవజనుడు కూడా సంతోషపెట్టేదిగా ఉండాలండి. నువ్వు ఇచ్చే కానుకను బట్టు దైవం సంతోషపడ్డండి. నువ్వు ఇచ్చేటువంటి బహుశా నువ్వు ఉండే విధానాన్ని బట్టే సంతోషపడ్డ, కానీ నువ్వు నిజమైన మారు మనసు కలిగి ఉంటే నీ దైవజనుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. బహుశా సాధారణంగా దుఃఖపడిన వారిని చూసి వారిని ఏడుస్తున్నారనుకోండి, వారిని చూసి నవ్వేమనుకోండి, వారిని ఏమంటారు? నేను ఏడుస్తున్నాను, సీను నవ్వుతున్నాను చూసి, సీను ఏమంటావు? చాడిస్తుంటావు. ఏంట్రా అంత కష్టంగా ఇబ్బందిగా ఏడుస్తుంటే సీను నవ్వుతున్నాడు, సీను ఒక శాడిస్ట్ అంటామండి. అంత మాత్రమే కాదు, బహుశా దుఃఖపడి బాగుపడే వారిని చూస్తే, నవ్వే వారిని చూస్తే ఏమనాలి? స్పిరిచువలిస్ట్ అనాలి. ప్రియమైన, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనగా ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఒక సైకోలాగా ఈ లోకపరంగా దుఃఖించే వారిని చూసి సంతోషించే వారిని శాడిస్ట్ అంటారు, కానీ దుఃఖపడి బాగుపడే వారిని చూసేవారిని ఏమంటారండి? సంతోషించేవారిని ఆత్మీయులు అని అంటారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఐ యామ్ నాట్ శాడిస్ట్, ఐ యామ్ స్పిరిచువలిస్ట్. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని కనుక మీ దుఃఖము మారు మనస్సు వైపు మిమ్మల్ని తిప్పుతుంది, మీ దుఃఖము మీ భక్తిని సరిచేస్తుంది, మీ ఏడ్పు మీ యొక్క మారు మనస్సును దేవుని సంతోషపరుస్తుంది కనుక మీ విషయమై నేను సంతోషపడుతున్నాను అని అంటున్నాడు. ప్రియమైన సోదరులారా,
ప్రియమైన సోదరి, మారు మనస్సు లేకుండా పరలోకాన్ని సంతోషపెట్టలేవు. మారు మనస్సు లేకుండా దేవుణ్ణి మహిమపరచలేవు. మారు మనస్సు లేకుండా నీ సేవకుని కూడా నువ్వు సంతోషపరచలేవని ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇచ్చే కానుకలు తీసుకోవచ్చు, నీ సేవకుడు నువ్వు ఇచ్చే కానుకలు తీసుకొచ్చి బహుశా నీ యొక్క విధానాన్ని మెచ్చుకొని నీకంటే భక్తిపరులు ఎవరు లేరని చెప్పవచ్చు. కానీ అట్టి వారు నిజమైన సేవకులు కానే కాదని చెప్పేసి ఈ సమయంలో దేవుడు వాక్యాన్ని బట్టి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, అలాగా ఉన్నదా మన భక్తి? ఈ సమయంలో దేవుడిని మాట్లాడతాడు, నీ మారు మనసు దేవుణ్ణి సంతోషం. ఇంకా హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 వచనాన్ని చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 వచ్చిన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాటను కూడా చూసుకున్నాం, చదవండి. చదువు కల్పన. అనగా ఇక్కడ యేసాబు మారు మనస్సు పొందుకున్నాం అనుకున్నాడు, కానీ ఏం చేయాడు? పొందలేకపోయాడు. అనగా మారు మనస్సు బహుశా ఎందుకు ప్రాముఖ్యమైనదంటే నీవు సమయానికి పొందలేకపోతే అది నీవు తర్వాత పొందుకోలేవండి. మారు మనస్సు అనేది దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు, దేవుడు దైవజనులు ఇచ్చాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, నీకు అనుకూలమైన సమయాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, అన్నిటినీ బహుశా సమకూర్చి పెట్టాడు నువ్వు మారు మనసు పొందడానికి. కానీ ఆ సమయానికి నువ్వు పొందలేకపోతే, ఆ సమయంలో నువ్వు దేవుడి దగ్గర రాకపోతే, నువ్వు నిజముగా మారు మనసు పొందలేకపోతే బహుశా అది ఎప్పటికీ పొందుకునే అవకాశం నువ్వు కోల్పోతావు. కనుక ఈ మారు మనసు అనేది ప్రాముఖ్యమైనదండి. ప్రియమైన సోదరులారా, మారు మనసు పొందుతున్నావా? అందుకే ఒక చక్కని పాట పాడుకుంటాం. ఏం పాట అండి? నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే, నాకున్న అవకాశం చేజారిపోకముందే, నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే, నాకున్న అవకాశం చేజారిపోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సోదరి, ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఆవిరి కాకముందే, ఆయన ఇచ్చిన సౌకర్యం, ఆయన ఇచ్చిన అవకాశం నీ దగ్గర నుంచి చేజారిపోకముందే నీ మారు మనసును పరిశీలించుకోవాలి. నీవిచ్చిన ప్రాణము ఈ దేహాన్ని వీడకముందే, ప్రభువా నా దినముల పరిమాణం సంపూర్తి కాకముందే నన్ను వాడుకో ప్రభా, నీ నిజమైన మారు మనసు పొందుతానని ఆ భక్తులు పారినట్లుగా నీ యొక్క మారు మనసు ఎందుకు ప్రాముఖ్యమైనదంటే అది కోల్పోయిన తర్వాత తిరిగి పొందుకోలేవు. కనుక నీ మారు మనస్సు ప్రాముఖ్యమైనది. లోకాసు వర్తమానము 13వ అధ్యాయము 3వ వచన భాగంలో మరొక మాట ఉంది ఈ మారు మనస్సును గురించి. లోకరాసు వర్తమానము 13వ అధ్యాయము 3వ వచన భాగంలో మరొక మాట ఉంది, చదవండి. 13వ అధ్యాయము 3వ వచన భాగం. కారణం మీద చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించరు. మారు మనసు ఎందుకు ప్రాముఖ్యమైనదంటే మారు మనసు పొందని వారికి నాశనం మిగులుతుంది. కనుక మారు మనసు ప్రాముఖ్యమైనది. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క వివరణ గురించి నేను ముందుకు వెళ్ళను, కానీ ఈ 5 కారణాలను బట్టి మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో మనము గుర్తించాలి. ప్రియమైన సోదరులారా, విశ్వాసిగా నీవు మారు మనసు అవసరం లేదనుకుంటున్నావా? ఈసారి దేవునితో మాట్లాడుతున్నాడు. విశ్వాసగా నీవు లోకాన్ని దూరం మర్చిపో, లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి రావాలి. అనుదినము 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 నువ్వు మారు మనసు పొందే వ్యక్తిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 4వది, నిజమైన మారు మనసులో ఉండే 5 గుర్తులను జస్ట్ మీకు తెలియజేసి నేను ముగిస్తానండి. బహుశా నిజమైన మారు మనసు పొందిన వ్యక్తిలో నిజంగా ఉండేటువంటి, బహుశా వాస్తవంగా ఉండేటువంటి, తిరుగులేనటువంటి 5 గుర్తులు, సంజ్ఞలు లేదా విషయాలను మీకు తెలియజేసి బహుశా నేను ముగిస్తాను. ప్రియమైన సోదరులారా, నా మారు మనసు నిజమైన మారు మనసేనా? నేను నిజంగా దేవుడి కోసం సాగుతున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధానికి వస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి బలలో చేవేస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆరాధిస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి దేవుడి వాక్యం ఉంటున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి దేవుడి కోసం బ్రతుకుతూ ముందు కొనసాగుతున్నాను
అంత మాత్రమే కాదు, ఈ చర్చి నా చర్చినే, నేను మారు మనసు పొందిన చర్చి అని అనుకుని ముందుకు సాగుతున్నాను. అయితే నా మారు మనసు నిజమైన మారు మనసా అని నువ్వు నేను పరిశీలించుకోవాల్సినటువంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందును బట్టి అంటే లోక పరిస్థితులు మారిపోతున్నాయండి, లోక విధానాలు మారిపోతున్నాయి. నేడో రేపే మేఘారుడై తప్పకుండా ఆయన వస్తాడండి. ఆయన ఎలాగ వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు నేను నిజమైన మారు మనసు లేకపోతే, నిరీక్షణతో కూడా మారు మనసు లేకపోతే మరో మారు మనసు వ్యర్థమని దేవుడు తెలియజేస్తుండగా మన మారు మనసుకు ఇక్కడ గుర్తులు తెలియజేస్తున్నాడు. మొదటగా నిజమైన మారు మనసు ఉంది అనటానికి ప్రధానమైన గుర్తు ఏంటంటే, బహుశా నీ తప్పును సిగ్గుపడకుండా నీవు ఒప్పుకోవాలి. అది నిజమైన మారు మనసు అండి. నేను ఆ వాక్యాలను చూపించడానికి బహుశా నాకు సమయం లేదు. నిజమైన మారు మనసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గుర్తు ఏంటంటే సిగ్గుపడకుండా పాపాన్ని ఒప్పుకోవాలి. చాలా మంది ఇది చేయరండి, ఒప్పుకోవటానికి ఇష్టపడరు. తప్పు చేసామని ఒప్పుకోరు, నువ్వు పాపివని ఒప్పుకోరండి. ఒప్పుకుంటే నేను పట్టుబడతానేమో, ఒప్పుకుంటే నన్ను వ్యతిరేకంగా చూస్తారేమో, ఒప్పుకుంటే నేను దూరం అవుతావేమో అని చెప్పేసేసి ఒప్పుకోకుండా ఉంటారండి. సిగ్గుపడకుండా తప్పును ఒప్పుకునేవారి మారు మనస్సు నిజమైన మారు మనస్సు. ప్రేమైన సోదరులారా, ఇప్పుడు నువ్వు కానీ ఒప్పుకుంటే, నీలో నువ్వు ఒప్పుకుంటే, అయ్యా నేను క్షమించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా, నీకు వ్యతిరేకంగా జీవించానని చెప్పేసి ఇప్పుడు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడేమో. కానీ నువ్వు ఒప్పుకోకుండా నీ జీవితం అలాగే కొనసాగిస్తే ఒకానొక సమయం రాబోతుంది, ఆయన తీర్పు కృపా సింహాసనం మీద నుంచి తీర్పు సింహాసనం మీదకు రాబోతున్నాడు. అప్పుడు బస్ నీ ఒక్కడవే ఒప్పుకోనటువంటి, నీ మనసులో ఒప్పుకోనటువంటి నీ తప్పును, నీ పాపాన్ని, నీ అవిధేయతను బస్ అప్పుడు ఏం చేస్తారు తెలుసు దేవుడు? కొన్ని కోట్ల మంది మధ్య నీ యొక్క తప్పును దేవుడు ఒప్పిస్తానండి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, దేవుడు వాక్యం చెప్తున్న సత్యం అండి. ఆ కోట్ల మందిలో నీ భర్త ఉండవచ్చు, నీ భార్య ఉండవచ్చు, నీ కుమారుడు ఉండవచ్చు, నీ తల్లిదండ్రులు ఉండవచ్చు, నీ వారందరూ వింటుండగా బహుశా నువ్వు ఒప్పుకోనటువంటి, కప్పుకున్నటువంటి తప్పును దేవుడు తప్పకుండా ఒప్పింపజేస్తాడు. ప్రేమైన సోదరులారా, దావీదు మహారాజు కూడా పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడండి. నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా దావీదు మహారాజా, బహుశా నువ్వు తప్పు చేశావు అని అన్నాడండి. తప్పు చేసావు అన్నాడు. బహుశా ఆ తప్పు చేశావు అని అన్నప్పుడు దావీదు, ఒరేరే నాతాను నువ్వేదో ప్రవక్తవని, దైవజనుడని, బస్ నువ్వు ఎకేకనే లోపల రాడిస్తే ఇలాగ మాట్లాడుతావని సైలెంట్గా ఉండు, బస్ వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పి, ఇప్పుడు చెప్పయ్యా నేను మహారాజుని, బస్ నేను ఇంత హోదా కలిగిన వాడిని, వీరందరూ నేను పెద్ద మనిషిలాగా ఉన్నాను, నా అందరి ముందు నా తప్పు నువ్వు ఒప్పింపజేస్తావేంటి, బస్ నీకు నువ్వు మనిషివి కదా అని చెప్పేసి ఈ నాతాను అనలేదు. కానీ ఎప్పుడైతే నాతాను దావీదు ఆ వ్యక్తి నీవే అని అన్నప్పుడు దావీదు ఏం చేశాడు? వెంటనే అయ్యా నేనే పాపం చేశాను ప్రభా, నేను నా ముందు అందరు ఉన్నారని సిగ్గుపడలేదు దావీదు. కానీ తన తప్పును తాను ఒప్పుకున్నాడు. ఆ ఫలితంగా 51వ కీర్తన 32వ కీర్తన రాశాడండి. ఆ కీర్తన ఇంటికి పోయి చదువుకోండి. ఆయన ఎంతగా కృంగిపోయాడో, ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా తన పాపాన్ని ఒప్పుకున్నాడో, చివరికి తన యొక్క కన్నిటిలో తన యొక్క దిండు తేలాడేటువంటి భయంకరంగా రోధించినట్లుగా చూస్తున్నాం. సిగ్గుపడకుండా దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు యేసు దేవుడికి ఏమయ్యాడు? హృదయానుసారుడు అయ్యాడండి. సిగ్గుపడకుండా నీ తప్పును, నీ పాపాన్ని ఒప్పుకుంటే నీ మారు మనసు నిజమైన మారు మనసు. రెండవది, నీ యొక్క మారు మనసు నిజమైన మారు మనసు ఎప్పుడవుతుందంటే నీ యొక్క తప్పుకు, నీ యొక్క పాపానికి, నీ యొక్క అవిధేయతకు నీవే నీ బాధ్యత నీ మీదే వేసుకోవాలండి. బాధ్యత నీ మీదే వేసుకోవాలి. 50-50 అనకూడదండి. 50-50 అంటే ఏంది? నీది సగం నాది సగం. దావీదు అనవచ్చు, అయ్యా నేనేదో నా పాటికి నేను బహుశా ఆ యొక్క ఇంటి మీద తిరుగుతున్నాను, అక్కడ దూరాన ఆ బెర్షెబా అనే వ్యక్తి పైన టాప్ లేకుండా, బహుశా ఆ పైన కప్పు లేకుండా ఆమె పాటికి ఆమె ఏదో స్నానం చేస్తుంది, బహుశా ఆమె కానీ అక్కడ ఉండకపోతే బహుశా నేను చూసేవాడిని కాదు కదా, కనుక నాది సగం తప్పు, ఆమెది సగం తప్పు అని చెప్పేసి దావీదు అనలేదు. కానీ అయ్యా దేవా, కేవలం నీకు విరోధముగా నేను పాపం చేశాను అని చెప్పేసి ఆ యొక్క 51వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది. ఇది నిజమైన మారు మనసుకు గుర్తు. అంటే నిజమైన మారు మనస్సు తమ తప్పు తన మీదే వేసుకుంటుంది, ఇతరుల మీద రుద్దుదండి, రాజీ పడదండి, ఇతరుల మీద రుద్దేసి తప్పించుకోవడానికి ప్రయత్నించదు. కానీ ఆ యొక్క తప్పుకు, ఆ యొక్క పాపానికి, ఆ యొక్క అవిధేయతకు, ఆ అపవిత్రతకు బాధ్యత నీదేగా ఉంటుంది. అది నిజమైన మారు మనస్సు. ప్రియమైన సోదరులారా, ఈ మాటలన్నీ వింటున్నాం మనము.
నిజంగా మన మారు మనసు నిజమైన మారు మనసులేనా? మూడవది, బహుశా ఇంకా మన మారు మనసు, నిజమైన మారు మనసు ఎప్పుడవుతుందంటే సాత్వికముతోటి క్షమాపణ వేడుకోవాలి. సాత్వికముతో క్షమాపణ వేడుకోవాలి. అయ్యా నేనేం చేశాను ప్రభా, చిన్న తప్పే కదా, నేనేం చేశాను చిన్న మాటే కదా, నేనేం చేశాను చిన్న ఇదే కదా అని చెప్పేసేసి మన పాపాలని, బహుశా మన దోషాల్ని, మన అవిధేయతలను బహుశా దీనత్వముతో ఒప్పుకోకుండా ఉండకూడదు, కానీ బహుశా సాత్వికముతో క్షమాపణ వేడుకునే వ్యక్తిగా ఉండాలి. సాత్వికముతో క్షమాపణ వేడుకోవాలి. అది నిజమైన మారు మనసులో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. నాలుగవది, బహుశా మన మారు మనసు, నిజమైన మారు మనసు ఎప్పుడంటే విను వెంటనే నీ యొక్క సత్వరమే, విను వెంటనే నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. ఇది నిజమైన మారు మనసులో గుర్తండి. నెమ్మదిగా వదులుతానండి, అది మాత్రమే కాదు, నెమ్మదిగా విడిచిపెడతానండి, కొద్దిగా విడిచిపెడతానండి బహుశా అని చెప్పేసేసి నీ మారు మనసుకు కొన్ని అవధులు నువ్వు సృష్టించుకోకూడదు. కానీ నువ్వు తప్పు చేసావని, నువ్వు దేవుడు వ్యతిరేకంగా జీవించావని, దేవుడికి అవిధేయంగా జీవించావని బహుశా నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేస్తున్నప్పుడు, వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడినప్పుడు విను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ ప్రవర్తనను మార్చుకోవాలి. జి రాజారావు గారిని ఒక గొప్ప దైవజనుడు ఉన్నారండి, చాలా గొప్ప దైవజనుడు అండి, మన క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీలో అండి. ఆయన తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తూ ఒక మాట చెప్పాడు. ఆయన తప్పిపోయిన కుమారుడు పందులు తినే పుట్ట దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ బుద్ధి తెచ్చుకున్నాడు, మారు మనసు పొంది తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు, కానీ ఎంతకాలం నేను పెంచాను కదా, ఎంతకాలం నా పక్కనే ఉన్నాయి కదా అని చెప్పి ఒక పంది పిల్లను చంకలో పెట్టుకుని వచ్చాడా? పంది పిల్లని చంకలో పెట్టుకొచ్చాడా? రాలేదండి. ప్రేమైన సోదరులారా, అనగా బహుశా నీవు నీ ప్రవర్తన మార్చుకోవటం అంటే ఏదైతే విడిచావో, ఏదైతే తప్పునించావో, ఏదైతే పాపం అనుకున్నావో, ఏదైతే అవిధేయత అనుకున్నావో, ఏదైతే దేవునికి ఇష్టం లేదనుకున్నావో దాన్ని సమూలముగా విడిచి దేవుని దగ్గరికి రావాలి. అది ప్రేమైన అది నిజమైన మార్పు అంటే. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో సమరయేశ్వరి గురించి మనకు తెలుసు అండి. బహుశా ఆమె యేసుక్రీస్తు వారు సంధించిన తర్వాత బహుశా అమ్మా నీకు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది బహుశా ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు అని చెప్పి ఆమెను సంధించాడు. ఆమె మార్పు నొందింది. వెంటనే ఆమె ఏం విడిచి వచ్చింది? తన కుండను విడిచి వచ్చింది. కుండకి మారు మనసుకు సంబంధం ఏందండి? ఎప్పుడైనా ఆలోచించారా? కుండకు బహుశా మారు మనసుకు సంబంధం ఏంటి? బహుశా కుండ తీసుకెళ్ళొచ్చు కదా, కుండ ఉపయోగపడేది కదా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, కుండ తీసుకువెళ్ళింది అనుకోండి, ఎక్కడికి వెళుతుంది? మళ్ళీ ఇంటికే వెళ్ళాలి. ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? ఆ యొక్క 5వ వాడు ఉన్నాడు. మళ్ళీ పాపంలోకి పోతుంది, దోషంలోకి వెళుతుంది. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది? కుండను విడిచి ఇంటికి వెళ్లకుండా దేవుని సువార్త ప్రకటించడానికి ఊరిలోకి వెళ్ళింది. అది నిజమైన మార్పు అంటే. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, సత్వరమే విను వెంటనే నీ ప్రవర్తన మార్చుకోవాలి. అది మారు మనసుకు గుర్తండి. 5వదిగా చెప్పి నేను ముగిస్తాను. బహుశా కోల్పోయినవన్నీ బహుశా తిరిగి పొందుకోవాలి. అది నిజమైన మారు మనసులో ఉన్నటువంటి మాట అండి. ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏ భక్తిని కోల్పోయావో, ఏ విశ్వాసాన్ని కోల్పోయావో, అంత మాత్రమే కాదు, ఏ వరాన్ని కోల్పోయావో అది తిరిగి పొందుకునేంతగా నువ్వు సంపాదించుకోవాలి నిజమైన మారు మనసు పొందే. ఇది నిజమైన మారు మనసులో గుర్తండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, ఆయన క్షమిస్తూ వస్తున్నాడు. నీ మారు మనసు సరైనది కాకపోయినా ఇంకా బ్రతికి ఉన్నావు. నీ మారు మనసు సరైనది కాకపోయినా కూడా ఇంకా బలపరచబడుతున్నావు. నీ మారు మనసు సరైనది కాకపోయినా కూడా ఇంకా ఆయన క్షమిస్తూ వస్తున్నాడు. దేవుని ప్రేమ బహుశా దీర్ఘకాలం సహిస్తుంది అని బహుశా అని ఉంది, కానీ సర్వకాలం సహిస్తుందని దేవుడు వాక్యంలో లేదండి. అది దీర్ఘకాలం ఎంతకాలమైనా సహిస్తుంది, కానీ అది చివరి వరకు సహించదండి. ఎదురు పెట్టంటే అది సర్వకాలం సహించేది కాదు. నీవు మారటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మార్పు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా గద్దిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ యొక్క సోదరుల ద్వారా నీకు బుద్ధి చెప్తున్నాడు. ఇంకా మారకుండా నీ మారు మనసు నిజమైన మారు మనసు కాకుండా దూరంగా ఉంటే ఈసారి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన మారు మనసు పొందాలి. అవిశ్వాసమా? ఇంకా నీ పాపాల విషయం పశ్చాత్తపడు. అయ్యా నేను లోకములో నుంచి పాపములో ఉన్నాను ప్రభా, నా పాప జీవితాన్ని క్షమించు అని చెప్పేసి బస్ నువ్వు ఒప్పుకో. నువ్వు విశ్వాసవా? అయితే లోకానికి వేరే బ్రతుకు, లోకానికి కలిసి బ్రతకవద్దు, కానీ లోకానికి వేరే బ్రతకడం నీ యొక్క నిజమైన మారు మనసులో
దేవుడు ఆశిస్తున్నది. ప్రియమైన సోదరులారా, నీ మారు మనసు దేవుడు సంతోష పెట్టాలి, నీ మారు మనసు దేవుని మహిమపరచాలి, నీ మారు మనసు దేవుని భయం నీలో చూపించేదిగా ఉండాలి. ఈ ప్రసంగ సారాంశం మొత్తం ఏంటంటే, ప్రియమైన సోదరా, నమ్మిన వాళ్ళు నమ్మాలి, నమ్మిన వాళ్ళు నమ్మకముగా దేవుని కోసం సాగాలి. అదే ఈ ప్రసంగ సారాంశం అండి. ఇంకా నమ్మలేదా? దేవుని నమ్ము. ఇంకా నమ్మి ఉన్నావా? అయితే దేవుడి కోసం నమ్మకముగా బ్రతకడమే ఈ యొక్క ప్రసంగ సారాంశం. కనుక నా మారు మనసు నిజమైన మారు మనసు కాకపోతే నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా అని చెప్పి ఈసారి ప్రభువుని వేడుకో, తప్పకుండా క్షమిస్తాడు. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఇప్పుడు దేవుడు చాలా చక్కగా, చాలా సూటిగా నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. ఎంతకాలమైంది మారు మనసు పొంది? నేను బాప్తిసం తీసుకున్నాలే, నేను దేవుడి కోసం సాగుతున్నాలే అని అనుకుంటున్నావా? ఈసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నిజమైన మారు మనసు అయితే నీలో దేవుని భయం ఉండాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీ నిజమైన మారు మనస్సు, నిజమైన మారు మనస్సు నీ ప్రవర్తన మార్చాలి. సిగ్గుపడకుండా నీ తప్పును ఒప్పుకోవాలి. ఇప్పుడు కానీ సిగ్గుపడితే, ఇప్పుడు కానీ ఒప్పుకోకపోతే కొన్ని కోట్ల ప్రపంచ జనం ఎదుట నీకు తీర్పు తీర్చబోయే దినం రాబోతుంది. ఇప్పుడు నీ భర్తను నువ్వు కనుమరిపించవచ్చు, నీ తల్లిదండ్రులు నువ్వు కనుమరిపించవచ్చు, కానీ దేవుని నువ్వు కనుమరిపించలేవు. నీ యథార్థమైన మారు మనసు కోసం దేవుడు వేచి ఉండగా నమ్ముకున్నావా? నమ్మకంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. దేవుడి నీతోనే మాట్లాడాలి. నువ్వు విశ్వాసమైనా అవిశ్వాసమైనా, బాప్తిసం తీసుకున్నా బాప్తిసం తీసుకోకపోయినా, మారు మనసు కాలం దేవుడు నిర్ధారించాడు. నీ పాపాల కోసం పశ్చాత్తాపడి విడిచిపెట్టేటువంటి సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. విశ్వాసమైతే నీ జీవితంలో ఉన్న లోకాన్ని, లోకాశలను, శరీరేచ్ఛలను విడిచి ప్రభు కోసం సాగు. అవిశ్వాసమైతే పాపాల కోసం పశ్చాత్తాపడి విడిచిపెట్టు, ప్రభువుని హక్కును చేర్చుకుంటాడు. నీ బాహ్య పురుషుడు అనుదినము 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 నూతన పరచబడుతున్నాడా? ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అయ్యా నేను పాపినని ఒప్పుకున్నావు, ఈ క్షణం వరకు ఇంకా ఒప్పుకోలేదేమో. ఎన్నోసార్లు జారిపోయావు, ఎన్నోసార్లు విడిచిపెట్టిపోయావు, ఎన్నోసార్లు వాక్యము గుర్తొస్తున్నా అయ్యా వాక్యాన్ని త్రోసివేశాను, నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు ప్రభువా. నీకోసం నేను సాగలేకపోతున్నాను, నీకోసం బలంగా సాగలేకపోతున్నాను ప్రభువా. లోకాన్ని విడిచి నీ దగ్గరకు రాలేకపోతున్నాను, ఈ శరీరాన్ని జయించలేకపోతున్నాను ప్రభువా, నేత్రాసం జయించలేకపోతున్నాను, జీవడమ్మను జయించలేకపోతున్నాను. నన్ను మన్నించు నాయనా. నా మారు మనస్సు నిజమైన మారు మనస్సు కాదని నాతో మాట్లాడారు. నిజమైన మారు మనసు పొందుతున్నాను, నిజముగా నీకు దగ్గరకు వస్తున్నాను ప్రభువా. ఇంతకాలం నేను దుఃఖపెట్టాను, నీ నామానికి అవమానంగా జీవించాను ప్రభువా. సిగ్గుపడకుండా నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను అయ్యా. అయ్యా నేను చేసిన పాపానికి, నేను చేసిన అవిధేయతకు బాధ్యత నేనే వహిస్తున్నాను ప్రభువా. నేను ఎవరి మీద నెట్టవలేదు అయ్యా. సాత్వికముతో క్షమాపణ వేడుకుంటున్నాను, నా ప్రవర్తన మార్చుకుంటున్నాను అయ్యా. ఇక నుంచి, ఇప్పటి నుంచి నేను లోకం వైపు తిరగను ప్రభువా, లోకం వైపు తిరగను ప్రభువా. నేను ఏదైతే కోల్పోయాను, అనేక వరాలతో నన్ను బలపరిచావు, నీ గురించి సాక్షిగా జీవించేటువంటి భాగ్యాన్ని నేను కోల్పోయాను ప్రభువా. ప్రార్థన చేసేవాడిని పాపం ద్వారా ప్రార్థన చేయలేకపోతున్నాను, నీ సన్నిధానంలో అనుదినము నేను వచ్చేవాడిని ప్రభు, రాలేకపోతున్నాను. కారణం నా జీవితంలో నిజమైన మారు మనసు లేక కోల్పోయిన నా యొక్క వరాలను, స్వరాలను తిరిగి నాకు ఇవయా అని వేడుకో, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ అత్యధికమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలతోటి మమ్మల్ని బలపరిచారు. నిజమైన మారు మనస్సు పొందుకునేవారిగా, నీకు భయపడి మేము బ్రతుకు కొనసాగించేవారిగా, నీకోసం సాగిపోయేవారిగా,
వాడిపోకముందే, రాలిపోకముందే, అయ్యా మా దినముల పరిమాణం తక్కువ కాకముందే, నీవిచ్చిన ప్రాణము మా దేహాన్ని వీడకముందే అయ్యా నీ దగ్గరికి చేరే కృప మాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి. ప్రత్యేకమైన బలాన్ని, నూతనమైన ఉచ్చివారిని వారి భక్తికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే కోల్పోయారో, ఏ మేలైతే కోల్పోయారో, ఏ ఆత్మీయత అయితే కోల్పోయారో, ఏ భక్తి కోసం జారిపోయారో అట్టి భక్తిని పునరుద్ధరించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, మీరే కృప చూపండి. అట్టి వారు నిండారుగా దీవించి వాక్యమైన దీవెనలతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. అనారోగ్యం వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సోదరులు శ్రీనాథ్ నిమిత్తం ప్రత్యేకంగా మీ అందరూ ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ వారంలో బిడ్డ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు, ఇంకా రేపు కూడా వెళ్ళాలి కనుక శ్రీనాథ్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థనగా రాని అంటే నాకు అక్కడికి వచ్చి కూర్చోవటం కొంచెం సిగ్గా ఉంది అందరిలో అని చిన్న సందేహం వ్యక్తం చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత వస్తాను శ్యాము అని చెప్పన్నాడు. కానీ దేవుడు మహాకృపడి ఈ దినమే వచ్చాడు. శ్రీనాథ్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుడు ఏ చిన్న ముళ్ళు పెట్టేసి ఆయన దగ్గర లాక్కోవటానికి తన కృపను చూపుతాడు కనుక శ్రీనాథ్ ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే శ్రీదేవక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. శ్రీదేవక్కకు రేపు 30వ తారీఖు మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి, మళ్ళీ 4వ తారీఖు హాస్పిటల్ వెళ్ళాలి. శ్రీదేవక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా దేవుడు పాదసన్నిధికి వచ్చి దేవుని కృపలో వర్ధిల్లున్నట్లుగా అక్కడితో ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సోదరుడు శ్రీను నిమిత్తం, అలాగే సుశీల అంటే వాళ్ళ కుమారుని నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. కాలు కొద్దిగా ప్యాచర్ అయ్యి ఆపరేషన్ జరిగింది కనుక శ్రీను నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే చుక్కక్క నిమిత్తం కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆంటీ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పి కొద్దిగా నెమ్మదిగా ఉందయ్యా చెప్పాడు కనుక ఇంకా సంపూర్ణమైన నెమ్మది కోసం ఆ బిడ్డతో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సోదరుడు రాము నిమిత్తం కూడా ప్రార్థించమని గత రాత్రి కూడా ప్రార్థన చేశాం. ఆ బిడ్డకు కొద్దిగా శీలగుచ్చుకొని గత 3 నెలల నుంచి ఆ బిడ్డ మంచులో ఉన్నారంట కనుక శ్రీను నిమిత్తం రాము నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, నూతనంగా గృహాలు ఏర్పాటు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారి నిమిత్తం ప్రార్థించండి. గర్భంతో ఉన్నారు వారి కోసం ప్రార్థించండి. అది మాత్రమే కాకుండా ఇంకా 27వ తారీఖు ఈ దినము ఆ సోదరుడు పాస్వాన్ నూతనంగా ఫ్యామిలీ ఆ స్థలంలో ఏర్పాటు చేసుకుంటున్న నంద్యాలలో ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సోదరుడు కోటేశ్వరరావు, కోటి పెద్దమ్మ వాళ్ళ మనవరాలు, కోటేశ్వర వాళ్ళ భార్య నాగలక్ష్మి గత సోమవారం రోజు మంగళవారం రోజు పైనుంచి నీళ్ళు తీసుకురావడానికి కిందకు వచ్చిందంట. కింద అది ఉంటుందంట, అది ఉంది కదా ప్లాంట్ ఉంది కదా, అట్లాగే వాళ్ళ అపార్ట్మెంట్ కింద వచ్చింది. ఇట్టించి వచ్చిందే కానీ పాము వచ్చేసి పెద్ద పాము. ఆ ఫోటో కూడా కోటికి పంపించాడు. చాలా పెద్ద ఇంత లవ్ పాము చుట్టేసుకుని ఉందంట. ఆ అమ్మాయి కింద ఏముంటుందో అని చెప్పేసి కొంచెం చీకటి కదా పోయి ఎకీకిన ఆ చుట్టేసుకున్న చుట్ట మీద కాలు వేసేసిందంట. కాలు వేస్తే పాము కొట్టేసింది. 5 ఘాట్లు పడ్డాయి. 5 ఘాట్లు పడిపోయినాయి. 5 ఘాట్లు పడిపోతే తర్వాత ఫస్ట్ రక్తపింజరు అనుకున్నారు. రక్తపింజరు అయితే ఏమి లేదు, రక్తపింజరు కానీ కాటేసేస్తే వెంటనే మన రక్తంలో ఉన్నటువంటి రక్తానికి ఏమైందంటే గడ్డగట్టే స్వభావం పోద్ది. ఎక్కడ ముక్కులోంచి రక్తం, నోట్లోంచి రక్తం, చెవుల్లో నుంచి రక్తం, మొత్తం రక్తం కారిపోదు, లోపల ఉన్న రక్తం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. బహుశా వాళ్ళు హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే ఇది విషయం సంబంధించిన పాము కాదు, వేరే పాము అని చెప్పారంట. దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. ఇంకా ఆ బిడ్డకు ఒక 10 బాటిల్స్ విషయం ఎక్కకుండా ఉండే సెలైన్ ఎక్కిచ్చారంట. 10 బాటిల్స్, ఇంకా 10 బాటిల్ ఎక్కియాలి విషయం అయితే అని అన్నారంట. అక్కర్లేదు అని చెప్పారంట. కనుక దేవుడు మహాకృపడు దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. ఆ దినం మొత్తం వారందరూ కలిసి ప్రార్థన చేశారంట. దేవుడు మహిమ కలుగునగాక. ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని వారు కోరారు.
కనుక ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఓకే, నాగబాన్ నిమిత్తం జ్వరం తగులుతుందంట, ఆ సోదరు నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. అలాగే 3 గంటల ప్రార్థన కూడా జరుగుతుంది. చాలామందిగా చేరు వస్తున్నారు. కొంతమంది ఇంటికాడ నుండి కూడా వ్యర్థంగా మీ సమయాన్ని వెచ్చిస్తున్నారండి. వచ్చి దేవుని పాస్ 1 గంట, నాకు తెలిసి 4 గంటలు మీరు కరెక్ట్గా వెళ్తున్నారు, 3 గంటలు కరెక్ట్ రావటం లేదు అనిపిస్తుంది. వదినమ్మా, రావటం లేదు. 3:30కి వస్తున్నారు, 3:30కి నా కోసం ఇంటికి తాళంకి వస్తున్నారు. టైం చూస్తే 3:30 అవుతుంది. సో అట్లా కాకుండా 3 గంటలు ఖచ్చితంగా రండి, 4 గంటలు ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళండి. 3 నెలల ప్రార్థన తప్పకుండా చేరావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చాలా దినాల తర్వాత, 40 రోజుల తర్వాత సోదరి కుమారోదనమ్మ కూడా మనతో కలిసి దేవుని సహవాసాన్ని కలిగి ఉంది. అన్న ఇందాక చెప్తున్నాడు, మేము పోయి 40 రోజులు అవుతుందయ్యా అని చెప్పి. నేను కూడా ఈ మధ్య 2-3 సార్లు అనుకున్నాను, ఉదయం వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి ఉదయం కూడా 3 గంటల ప్రార్థనలో ముందు కొనసాగేదే. 40 రోజులు అయినా కూడా తమ్ముడి నిమిత్తం ప్రార్థన చేయండి, వారి ఇల్లు కూడా మారాలని చెప్పేసి అనుకుంటున్నారంట. కనుక తమ్ముడు నవీన్ నిమిత్తం, అలాగే అమూల్య నిమిత్తం, అలాగే మోదర నిమిత్తం కూడా ప్రత్యేక ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే సోదరుల కూడిక జరుగుతుంది గురువారం రోజు. ప్రత్యేకంగా తప్పకుండా మీరు సహోదరుల కూడిక గురువారం రోజు తప్పకుండా చేరండి. ఎవరైతే సహోదరులు ఉన్నారో తప్పకుండా చేరావాలని ప్రేమతో మనవి చేస్తూ చక్కని వాక్యం సోదరులు వినిపించబడుతున్నారు. అది మాత్రమే కాదు, ఆ దినము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, ప్రత్యేకమైన సాక్ష్యాన్ని కూడా మీరు వింటారు. గత 2 వారాల క్రితం సోదరి శైల సాక్ష్యం చెప్పింది. అది మాత్రమే కాదు, ఈ నెక్స్ట్ వీక్ ముందుగానే నన్ను శైల అంటున్నా లెస్సి అడిగింది, నెక్స్ట్ వీక్ ఎవరు సాక్ష్యం చెప్తారు అని చెప్పేసి అడిగింది. ఎవరు సాక్ష్యం చెప్తారంటే, నేను ఒక పేరు చెబితే మీరు కరెక్ట్గా భయపడతారేమని చెప్పేసి నేను ముందుగానే చెప్పలేదు. నెక్స్ట్ వీక్ ఎవరు చెప్తారంటే సోదరి అమ్ములు చెప్తుంది. అమ్ములు బాప్తిసం తీసుకోలేదు కదా అనుకోవచ్చు, కానీ బాప్తిసం పోయినసారి తీసుకునేదే అనివార్య కారణాల వల్ల సోదరి తీసుకోలేకపోయింది. కనుక సోదరి అమ్ములు క్లుప్తంగా, మీరు ఏదేదో పెద్దగా చెప్పమని లేదు, శైల సాక్ష్యం వింటుంటే నాకు చాలా ఆనందం వేసింది. శైల వాక్యం కూడా చెప్పొచ్చు శైల. సో చాలా చక్కగా చెప్పింది అమ్ములు సాక్ష్యాన్ని మీ అందరికి. అంటే వీళ్ళు ఫస్ట్ అలవాటు అయిపోయిన తర్వాత ఒకేకిన కొత్త వాళ్ళని ఇక్కడికి పిలిచామనుకోండి, అసలు మీరు భయపడతారని చెప్పేసి కొద్దిగా అలవాటు చేయడానికి మొదట యవ్వనస్తులైన వారిని మొదటగా అడుగుతున్నాను. కనుక ఈసారి వచ్చే గురువారం రోజు సోదరి అమ్ములు వాక్యం చెప్తుంది. వీళ్ళను బట్టి సోదరులు వాక్య సందేశాన్ని ఎవరు అందిస్తారని చెప్పేసి పోయినసారి ఉదయం వాక్యం అందిస్తుందని చెప్పాం, కానీ అనివార్య కారణం వల్ల హాస్పిటల్లో ఉండటం వల్ల ఉదయమ్మ గారు వాక్యం అందించలేకపోయారు. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ఇంటికాడ ఉంటే తప్పకుండా సోదరి అందిస్తుంది, లేకపోతే మరొకరు అందిస్తారు. ఇవి ప్రకటనలు. అది మాత్రమే కాదు, 3 గంటల ప్రార్థన రండి, గురువారం ప్రార్థన రండి, శనివారం ప్రార్థనకి తప్పకుండా చేరండి. ఈ రాత్రికాల వేళ తాళపాలెంలో జరిగే కూడికలో కూడా మీరు ఎవరైనా పాల్గొనగలుంటే పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తాం. ఈ ప్రత్యేకమైన అవసరం అంత మాత్రం ఈ దినము ప్రత్యేకంగా ఇందాక 9 గంటలకు మన ప్రియ సహోదరి సుశీలక్క వాళ్ళ ఇంటి దగ్గర ద్వారబంధం ఏర్పాటు చేశాం. ప్రార్థనాపూర్వకంగా వాళ్ళ గృహానికి ద్వారబంధం ఏర్పాటు చేశాం. కనుక ఆ యొక్క గృహం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అది త్వరలో కంప్లీట్ చేసుకునేటట్లుగా దేవుడు చక్కని కృప చూపి ఆ యొక్క గృహాన్ని సంపూర్తి చేసేటట్లుగా వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇవి కదా ప్రకటనలు. ఇంకా మీ ప్రత్యేకమైన అవసరం ఉంటే తెలియచేయండి. అలాగే కాదు, అది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా నాకు మరొక విషయం గుర్తొస్తుంది. సోదరులు వెంకటేశ్వర మావినితో కూడా ప్రార్థన చేయండి. ఎవరు బాబాయ్ నితో కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఒక వాలేశారు కదా, అది ఇబ్బంది ఏమి లేదు, అది సంపూర్ణ చక్కగా ఉంది. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం కోసం ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఇక్కడి నుంచి ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గురుబడి నాయన, నీ శ్రేష్ఠ నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని ఆరాధనా క్రమంలో మమ్మల్ని నడిపించారు. యథార్థముగా నిన్ను ఆరాధించాలని, మేము యథార్థముగా ఆరాధించాలంటే మేము ఉన్ననో లేకపోయినానో నిన్ను ఆరాధించాలని, అది మాత్రమే కాకుండా మమ్మల్ని మేము ప్రక్కన పెట్టుకొని
ఒక శుద్ధ హృదయముతోటి, ఖాళీ హృదయముతోటి నీ పాదసన్నిధికి వచ్చి ఆరాధించి ఆరాధన యథార్థమైన ఆరాధనని, మా ఆరాధన మమ్మల్ని నిరంతరంగా వర్ధలింపచేసినప్పుడు మా ఆరాధన నిజమైన ఆరాధనని చాలా సూటిగా మాట్లాడారు. నీకు వందనాలు. మరొక మారు అయ్యా, మా మారు మనసు ఎప్పుడు నిజమైనది అవుతుందో చాలా చక్కగా మాట్లాడారు. వాక్యపు దీవెనలతోటి మమ్మల్ని నింపండి ప్రభా. ఇన్ని వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో దాచుకొని ఈ వారమంతయు వాక్యానుసారమైన భక్తితోటి కొనసాగేవారుగా మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఉదయకాల వేళ నీ పాద సందులో చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన దీవించండి ప్రభా. పేరు పేరు వలసిన బలపరచండి. పేరు పేరు వలసిన వర్ధలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ కొదువుతో వచ్చారో, ఏ ఆశతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో, అయ్యా నీవే నాకు ఆధారం అని చెప్పి నీవే చేతులు దాస్తున్నారు. అయ్యా అటు వారిని బలపరచండి ప్రభు. నీ బలమైన హస్తముతో వారిని లేపమని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ ఆత్మ నడిపింపు, నీ పరిశుద్ధాత్మ ప్రేరణ వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ భయంకరమైనటువంటి, భయానకమైనటువంటి, ఈ కష్టతరమైనటువంటి ఈ విశ్వాస యాత్రలో నీకోసం బలముగా సాగే బిడ్డలుగా అయ్యా వారిని దీవించమని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదు, నీ బల చుట్టూరు ఒలివ మొక్కలు వచ్చేటటువంటి ఈ కుటుంబాలను నీరు పారు తోట వలె ఫలింపచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నేను పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఈ బిడ్డలను కాచి భద్రపరచండి. ఈ వారమంతయు కృపాక్షేమాలు ఈ బిడ్డలకు దయచేయండి నాయన. అది మాత్రమే కాకుండా వీరి ప్రాణాల మీద సహాయం దయచేయండి, వీరి ప్రయత్నాల మీద సహాయం దయచేయండి, ఆర్థిక వెసులుబాటు దయచేయమని మేము ప్రార్థన. వారి ఉద్యోగాల మీద సహాయం దయచేయండి, వారి వ్యాపారాల మీద సహాయం దయచేయండి ప్రభా. వారి సమస్తంల మీద సహాయం దయచేసి ఇంతకంటే అత్యధికమైనటువంటి ఆత్మీయతతోటి, ఆనందముతోటి నీ పాదసందులో మరొక మారు చేరే విధంగా మీ సహాయం నిండారుగా ఈ వారమంతి దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పర్వతనిదున్న ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్న సహవాసము, సమాధానమునిచ్చి మన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానిసి ప్రార్థనా మందిరంలో చేరిన మనందరికీ, మన కుటుంబాలకు ఈ వారమంతి తోడయండి, దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రక్కన వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.